హైదరాబాద్లో జరుగుతున్న సర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్న సర్ సర్వే ఎక్కడా పారదర్శకంగా జరగటం లేదని ఆయన ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ మండల సతీష్ గౌడ్తో కలిసి ఫతేనగర్ డివిజన్లోని పలు పోలింగ్ బూత్లను పరిశీలించిన మాధవరం బీఎల్ఓల వద్ద ఓటర్ల జాబితాలు కూడా లేకుండానే సర్వే నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఫతేనగర్ డివిజన్లో దాదాపు 15 పోలింగ్ బూతుల వివరాలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజల ఓట్లను తొలగించడానికే సర్ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని, లేకపోతే బీఆర్ఎస్ తరపున ప్రజల ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరిస్తున్నారు. పై నుంచి కింది వరకు ఆఫీసర్లకు బిఆర్ఓలకు కింద ఆఫీసర్లకు కానీ ఏ బూతులో ఏముంది, ఏ బూతులో ఎవరిని అలాట్ చేశారు అనేటటువంటి క్లారిటీ లేదు. రెండోది ఏంటి అంటే 2002లకు సంబంధించినటువంటి ఏదైతే ఓటు హక్కుదారు ఉందో వాళ్ళ ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా పంపిస్తూ ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఇస్తే వాళ్ళు ఏ ఇంటి నెంబర్లో ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కో దగ్గరికి ఒక బీఆర్ఓకి 10,000, 2,000 వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు వంచమంటే ఇంటి నెంబర్ లేకపోతే ఎట్లా వంచుతారు వాళ్ళకి? ఇది మేజర్ సమస్య. నేను నిన్న ఫోన్పేలో చెప్పాను. ఈడ ఇప్పుడు 15 బూతులు ఆన్లైన్లో కనబడతలేవు. ఇప్పుడు గౌతమ్ నగర్లో 15 బూతులు నేను గతంలో కంప్లైంట్ 3 నెలలు 2 నెలల కిందనే జిహెచ్ఎం సంబంధించిన జడ్జి గారికి కంప్లైంట్ చేశాను. ఈ 15 బూతులు ఏమైనాయి, ఇది ఆన్లైన్లో కనబడతలేదు, ఇప్పుడు చూస్తే ఈడ కనబడతలేదు. ఈ 15 బూతులను దీన్ని ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఇప్పుడు దాని మీద చర్యలు లేదు. అదే ఆఫీస్ నేను పోయిన కుక్కటిపల్లి కానీ లేకపోతే నిన్న మొన్న తిరిగిన కానీ ఇవాళ గౌతమ్ నగర్కి వచ్చినా డోర్ టు డోర్ ఇవ్వాలి అంటే యంత్రాంగం సరిపోదు. రెండు, వాళ్ళకు ఎవరైతే డైలీ తిరుగుతారో డోర్ డోర్ తిరుగుతారో కింద వాళ్ళకే ఇస్తారు తప్ప పై వాళ్ళకి ఎక్కే ప్రసక్తిలో లేరు. పై నుంచి కింది